ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన బీసీల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా ఉన్నది. తాంబూలం ఇచ్చాము తన్నుకు సవరణ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నారు. కొండంత రాగం తీసి గుడ్డంత పాట పాడినట్లుగా ఆ రోజు అధికారంలో రాకనే ముందు కామారెడ్డి ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులు సిద్ధరామయ్య గారు బీసీ యోధుడిని తీసుకొచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ ఇచ్చి మేము బీసీలకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పేసి 1,00,000 కోట్ల బడ్జెట్ను 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి, మరి మంత్రివర్గంలో వారి జనాదమాస ప్రకారం వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి, మరి ఎంబీసీలకి మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పేసి, మరి అట్లాగే అతి ముఖ్యమైనటువంటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల పోతామని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాటవేత ధోరణి వ్యవహరిస్తున్న ప్రతి సందర్భంలో గత సంవత్సరాల కాలంలో బీసీని ఎట్లా మోసం చేయాలి, బీసీని ఎట్లా వంచాలని చెప్పేసి మాటగారులతోటి మభ్య పెడుతూ కాలం వాయిదా వేస్తూ ఇవాళ ఇక్కడంటే అక్కడ తిరకాసు పెడుతూ ఇవాళ ఒకరోజు ఆర్డినెన్స్ అంటాడు, ఒకరోజు 9th షెడ్యూల్ అంటాడు, ఒకరోజు రాజ్యాంగ సవరణ అంటాడు, ఇంకో రోజు గవర్నర్కు మెగా ఆర్డినెన్స్ పంపించి ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చిన, లేకపోతే బీజేపీ కోట్లేదు, నరేంద్ర మోడీ కోట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, మీరు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడలేదు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, మీరు 9th షెడ్యూల్ మాట్లాడలేదు, మేము ఇస్తామని చెప్పేస్తున్నారు. ఈరోజు 9th షెడ్యూల్, నిన్న మొన్న 9th షెడ్యూల్ ఉన్నారు, ఈరోజు 9th షెడ్యూల్ కోసం ప్రయత్నం చేయకుండానే రాష్ట్రపతికి ఏదైతే గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి, మరి ఆ రోజే డైరెక్ట్గా గవర్నర్ గారికి ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ రోజు అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్తో సహా ప్రతి వాళ్ళు సహకరించారు. అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలకు రిజర్వేషన్ తీసుకురండి, మేము ఏకీవేస్తున్నామని చెప్పిన తర్వాత మీకు ఏమంటకం వచ్చింది? ఆ రోజే డైరెక్ట్గా గవర్నర్ తోటి ఆమోదింపజేసుకొని మీరు చట్టం తీసుకొచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చేసి స్థానిక సంస్థలమైన విద్యా ఉద్యోగ రంగాన్ని బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అయిపోయింది సమస్య. ఈ పాటికి ఎన్నికలు అయిపోయాయి, మా వాళ్ళకు బీసీలకు అవకాశం దక్కేటి, విద్యా ఉద్యోగ రంగంలో కూడా మన బిడ్డలకు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ దక్కేది. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా చేయకుండా కేవలం దీన్ని సాచవేత ధోరణితోటి, వాయిదా వేసే ధోరణితోటి, మోసం చేసే ధోరణితోటి వివరించడం వల్ల ఆ రోజు మరి డైరెక్ట్గా గవర్నర్ పంపకుండా మరి రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా ఇలా మళ్ళీ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నరు ఒప్పుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పోయి ఇప్పుడు డ్రామాలు ఆడతాము. అంటే ఏది చిత్తశుద్ధి? ఇంత దుర్మార్గంగా ఒకవైపేమో రాహుల్ గాంధీ గారు దేశాన్ని ఎక్స్టెండ్ చేయాలి, బీసీలందరికీ సమాన వాటా ఇవ్వాలి, ఎవరెంత ఉంటుందో వాటా ఇవ్వాలి, హల్వా కొద్దిమంది తింటారా, అందరు తినొద్దా, కొద్దిమందికి వస్తారా? ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరికి వస్తున్నారు? ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యాదవ్ లేకుండా, మంత్రివర్గం లేకుండా ఏదైనా క్యాబినెట్ ఉందా? ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద సంఖ్య, దాదాపు 9%, 28 లక్షల జనాభా కుర్మ యాదవ్ ఈ రాష్ట్రంలో. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ జనాభాకి మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించకపోవడం అంటే అది ఎటువుతుంది అని ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా మునూరు కాపులు, ఈ రాష్ట్రంలో మునూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా వెన్నుదల ఉన్నటువంటి కమ్యూనిటీ, అది ఎంతో ప్రగతిశీలంగా అభివృద్ధి చెందినటువంటి కమ్యూనిటీ, అది సంఖ్యాపరంగా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కమ్యూనిటీ. అది మరి ఆ రోజు డి శ్రీనివాస్ గారు కావచ్చు, వి హనుమంతరావు లాంటి వాళ్ళు, కేకే లాంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి కమ్యూనిటీ. అది గతంలో అల్లు రాజారావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి మరి పోటీ పడినటువంటి నాయకులు మునూరు కాపు కమ్యూనిటీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అనేక పోరాటాల వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. అట్లాంటి కమ్యూనిటీకి ఈరోజు మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలంటే ఇది ఎటుపోతుందో